మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మీద అనుమానమా లేకపోతే కేసీఆర్ మీద అనుమానమా ఎవరి మీద? అందరు దొంగలే అండ్లా, ఎవరు దొంగ ఎవరు దొర అండ్లా చెప్పు. అందరు దొంగలే, పేరున దొంగలే, ప్రతి ఒక్కరు దొంగలే. ఇక్కడ హరీష్ రావు దొంగనే, అట జగదీశ్వర్ రెడ్డి దొంగనే, కేసీఆర్ దొంగనే. కేసీఆర్ అదేమో అంటారు చూడు, శివుని ఆజ్ఞ లేందే చీమైన కుట్టది సుమతి అన్నట్టు కేసీఆర్ ఆజ్ఞ లేందే వీళ్ళందరూ ఇవన్నీ చేసినంటవా? చూసుకుంటే పోయిండు కళ్ళతోని, నాకింత వాటా అయ్యి నువ్వు ఇంత తిను అన్నాడు. తెలంగాణ ప్రజలు ఎవరు సాగు వాళ్ళు చస్తే పర్వాలేదు కానీ నా వాటా నాకు ఇయ్యి అన్నాడు. తిన్నారు వాళ్ళు, తిని అప్పులు చేసిండ్రు. అక్కడి నుంచి తెచ్చిన ₹3.90 ఎంతనో తెచ్చి ఈరోజు 6.5 రూపాయలకు యూనిట్ ఖర్చు పెట్టినావు నువ్వు. అంటే ఏ విధంగా తెచ్చినావు, ఏ విధంగా కనీసం ఇంత ఖర్చు అవుతుందని కూడా కనీసం పబ్లిక్లో ఏనాడన్నా చెప్పినావు నువ్వు? ఎక్కడైనా నివేదికలో ఇచ్చిండ్రా మీరు? ఇయ్యలేదు. అంటే ₹3.90 వస్తుందని మమ్మల్ని మభ్యపెట్టి ఈరోజు ఇష్టానుసారంగా నువ్వు విద్యుత్ కొనుగోలు చేసి దాని మీద అప్పుల భారం మళ్ళా ప్రజల మీద మొప్పి ఈరోజు మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ₹10 యూనిట్ పడుతుంది మనకి ఇండైరెక్ట్గా, మనకు తెలియకుండానే. అంత భారం మా మీద మోపినాం. మేము కట్టిన డబ్బంతా ఎక్కడ పోయింది? మళ్ళీ 85,000 కోట్ల అప్పు ఎందుకున్నది మా మీద? విద్యుత్ బకాయిలు ఎందుకుంది చెప్పండి? అంటే మీరు తిన్నది సరిపోక మళ్ళీ బాకీలు చేసి అవి కూడా మింగేసారు కదా. ఛత్తీస్గఢ్ ఆపేసింది మీకు 1 సంవత్సరం ముందే. అక్కడి నుంచి కూడా అరాకొర పూర్తి పవర్ మనం ఇచ్చినంత డబ్బుకి అక్కడి నుంచి రాలేదు. మరి జగదీశ్వర్ రెడ్డి ఏమన్నాడు? తొలి అసెంబ్లీ సమావేశంలోనే దమ్ముంటే కమిటీ వేసుకోండి, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ఎందుకు సవాల్ ఇస్తున్నాను? ఆ వీడియోలు పోతాయా? మాట్లాడినది ఏమన్నా 60-100 సంవత్సరాల కింద ఎప్పుడైనా మాట్లాడినవా? మొన్ననే మాట్లాడుతుంది కదా 6 నెలల కిందనే. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఉలికి ఎందుకు నీకు విచారణకు రమ్మని అంటే కాంగ్రెస్కి సవాల్ ఇస్తే కాంగ్రెస్ భయపడుతుంది, కమిటీ అయ్యేది అనుకున్నాం. నువ్వు కోరిన మేరకే, నీ కోరిక మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక కమిటీని వేసింది. నీకు సిగ్గు శరం ఉంటే ఆ కమిటీకి విచారణకు రండి, తగినటువంటి సమాచారం ఇవ్వండి, తగినటువంటి నిర్ధారణ చేసుకోండి. మీరు ఏం లేదు అని అంటే శుద్ధ పూసల్లాగా బయటపడతారు. అన్నీ ఉన్నాయంటే అగ్ని పరీక్షకు సిద్ధంగా అండి. ఎందుకు భయపడుతుర్రు? నువ్వు నీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతుర్రు? దాంతోపాటుగా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు ఏడాదిలో. సో ఉద్యోగాలు ఇంతవరకు పూర్తి స్థాయిలో నియామకం లేదు. నిరుద్యోగులంతా మహాధరణ పేరిట ఇవాళ ఇందిరా పార్కులో ధర్నా చేస్తున్నారు. నిన్న గాంధీ భవను, అటు ముఖ్యమంత్రి గారి నివాసము, ఇక ప్రజాపాలన వరుసగా కొంత నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తున్నట్టు అనిపిస్తున్నది. ఏం చెప్తారు దీని మీద? చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 30,000 ఉద్యోగాలు వేసింది, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. గత ప్రభుత్వంలో ఏనాడన్నా లీకులు లేని ఎగ్జామ్స్, పోస్ట్ పోన్ లేని ఎగ్జామ్స్ ఎప్పుడైనా జరిగినాయా? ఈరోజు నిరుద్యోగ యువతకి నేను ఒకటే చిన్న సూచన ఇస్తున్నా, సలహా ఇస్తున్నా. దయచేసి ఎవరో రెచ్చగొట్టిన విధానాన్ని మీరు తీసుకొని మీరు ఈరోజు వచ్చి ధర్నాలు చేస్తే మీరే నష్టపోతారు. అంటే నష్టపోతారు ఏ విధంగా అంటే, మీరు అడగాల్సినటువంటివి అడగకుండా ధర్నాల రూపంలో చేస్తే ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా మీకు మాట్లాడడానికి సిద్ధంగా లేదా? గత ప్రభుత్వంలాగా ఫామ్ హౌస్లోనో ప్రగతి భవన్లో పడుకొని ఉన్నదా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎప్పుడైనా ఎవరైనా ఏ నాయకులైనా వెళ్ళడానికి, కన్సల్ట్ మంత్రుల దగ్గరికి, మా ముఖ్యమంత్రి దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళడానికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. మీరు అడిగితే కాదన్నదా ప్రభుత్వం ఏడన్నా? మరి మొన్న మేము గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాము, యథావిధిగా నీట్గా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా కండక్ట్ చేసినాం. గత ప్రభుత్వం ఎందుకు కండక్ట్ చేయలేదు? మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వము ప్రజల కోసం మేము ఉన్నాము అని చెప్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాం. 6 నెలలే అయింది కదా మేము వచ్చి. మీరన్నట్టుగా ఇంకా 6 నెలలు ఆల్రెడీ 30,000 ఉద్యోగాల్ని భర్తీ చేసినాం. ఇంకా మేము చేయాల్సినవన్నీ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాం, భర్తీ చేస్తాం. దాంట్లో కాస్త వారం 10 రోజులు, నెల రోజులు అటు ఇటు అవుతుండొచ్చు. దానికేం పెద్ద కొంపలంటకపోడు. 10 ఏళ్ళు వేచి చూసినాం, ఒక్క ఉద్యోగం మన బతుకులకు ఇయ్యలేదు కేసీఆర్. అయినా మేము 10 ఏళ్ళు సహించినాం కదా. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మీకోసమే మేము పరిపాలన చేస్తున్నాము. అన్ని ఉద్యోగాల భర్తీ చేస్తాము, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. నేను ఒకటి అడుగుతున్నా, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయొద్దు అని ఈరోజు ఒక గ్రూప్ అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాను. దీని మీద పూర్తిగా నాలెడ్జ్ లేకపోయినా నాకున్న కొంత నాలెడ్జ్తో నేను చెప్తున్నా. మీరేమో కండక్ట్ చేయొద్దు అంటారు, ఒక వర్గం ఏమో కండక్ట్ చేయాలంటది. ఎవరి మాటలు వినాలి మేము? అసలు న్యాయబద్ధంగా కండక్ట్ చేస్తే అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా. మీరు ఒక్క గ్రూపు వర్గమై వాళ్ళెవరో ఏదో చెప్పిందని చెప్పి ఈరోజు ధర్నాలు చేస్తే నష్టపోతాము మనము. విద్యార్థులుగా మీ కుటుంబాలని మీరు పోషించుకోవాలి. మీ కుటుంబానికి మీరు ఆర్థికంగా భారం కావద్దు. మీ కుటుంబాలకి మీరు ఆర్థికంగా లాభం చేకూర్చాలి. ఏదో ఒక రూపంలో మీకు ఉద్యోగం రావాలని ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకోసం పనిచేస్తుంది. దీనికి మీరు సహకరించండి. ఏ ప్రవీణో లాంటి వాళ్ళు అడ్డగడదలు అందరూ వచ్చి మేము ఈరోజు మీకు సపోర్ట్ చేస్తాము అని అంటే ఇక బీఆర్ఎస్లోకి పోయినాక ఏమవుతారు చెప్పండి? బతుకు బజార్ గాడి తప్పించి ఏమవుతుంది? ఆల్రెడీ కనుమరుగైపోయిన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఈరోజు ఆడాడ ఉన్నాము అని ఉనికి చాటుకోవడం తప్పించి చేసేదేమున్నది? లేని ఉనికిని తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కానీ అదే ఉద్యోగస్తులకు అంటున్నాం, మేము నిరుద్యోగ యువతకు అంటున్నాం, వచ్చిన వాళ్ళకి అందరు చెప్పులతో కొట్టుండి వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకని అడుగుతున్నాం. మీకు చేసినటువంటి మోసము
గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి మోసము ఈ విద్యార్థి సంఘాలకు అందరికీ నేను చెప్తున్నా, వాళ్ళు ఎవడన్నా మీకు నిరసన తెలపడానికి వచ్చిందంటే వాళ్ళని చెప్పులతో కొట్టుండి అంటున్నాను. దాంతోపాటుగా నీట్కి సంబంధించి పేపర్ లీకేజీ ఇష్యూ మీద అటు కేంద్రం నుంచి కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఏదో మూమెంట్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఎట్లా ఉండబోతుంది? రేపు ఆల్రెడీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ మనం చూస్తున్నాం. గతంలో మొన్న రిజల్ట్ వచ్చిన రోజే, మొన్న జూన్ 4వ తారీఖున దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థాయిలో రిజల్ట్స్ వచ్చిన రోజే నీట్ రిజల్ట్ కూడా వచ్చింది. దాంట్లో మనం చూసినాం కదా ఏ విధంగా జరిగిందో ఎగ్జామ్స్, ఏ విధంగా కండక్ట్ చేసిండ్రో, ఎట్లా గతంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఏకంగా స్టేట్ నేషనల్ టాప్ ర్యాంకర్లు ఎట్లా వచ్చిండ్రో మనం చూసినాం. అంటే నిజమైనటువంటి లాస్ట్ టైం ఇద్దరే పాస్ అవుతారంటే ఈసారి ఎంతో 60-70 మంది 67 ఎంతనో పాస్ అయినరు. అంటే సడన్గా అది థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఎట్లా పెరిగిందో నాకు తెలియదు, కానీ ఒక్కసారి వాళ్ళు ఎవరైతే పాస్ అయినరో వాళ్ళ గత చరిత్ర చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పేపర్ లీకేజ్లు ఎట్లా అయినాయి, వీళ్ళకి ఎట్లా పోయింది క్వశ్చన్ పేపరు, ఎట్లా వాళ్ళకు పేపర్ కరెక్షన్ చేసి ఎట్లా మార్కులు ఇచ్చిండ్రు అనే దాని మీద పూర్తిగా ఒక కమిటీ వేసేబోతున్నాం. ఆల్రెడీ నేషనల్ వైజ్గా మాకున్నటువంటి ఎన్ఎస్యూ విద్యార్థి నాయకులు మా బివి శ్రీనివాస్ ఆయన పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తున్నారు. రేపు ఉదయం కూడా గాంధీ భవన్ నుంచి 11 గంటలకి ర్యాలీ తీస్తున్నాము. అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు సుమారుగా, లేదు అంటే అమరవీరుల స్తూపం వరకన్నా, లేకపోతే అంబేద్కర్ స్టాచ్యూ వరకైనా రేపు నిరసన వ్యక్తం చేయబోతున్నాం. దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్లో జరిగినటువంటి అవినీతిని ఇమీడియట్గా బయట పెట్టాలి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. కానీ ఈ విధంగా అక్రమాలకు దిగి లాస్ట్కు చదువుకున్న విద్యార్థులను కూడా మోసం చేయడానికి కూడా వెనకాడనటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి డెఫినెట్గా శాస్తి చెప్పాలి అనేదే మా కోరిక. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.